నేనే మొదటిదాన్నండి ఫస్ట్ యూట్యూబర్ని ఈ బెల్లం ఆవకాయ చేయడంలో. తెలంగాణ స్పెషల్ అన్నమాట ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, బెల్లము, మెంతులు, ఆవాలు, పసుపు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కారం, ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించుకుని మెంతులు, ఆవాలు వేయించి పొడి కొట్టుకోవాలి. చూసారు కదా, నేను ఈ గరిటెతోటి ఒక చెంచాడు మెంతులు వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేస్తాను. కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి. నేను ఈ ముక్కలకి 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి. అలాగే 1 గ్లాస్ కారం తీసుకున్నాను. కొంచెం 3/4 కప్పు సాల్ట్ అండి. ఇది నార్మల్ సాల్ట్, పచ్చడిలో వేసుకునే ఉప్పు మాత్రమే, ఐడైజ్డ్ కాదు. మెంతులు కొంచెం వేగాయండి. ఇప్పుడు ఇదే గరిటెతోటి 2 గరిటెల ఆవాలు. ఎప్పుడు కూడా మనము మెంతులు 1 తీసుకుంటే ఆవాలు 2 వంతులు తీసుకోవాలి. లేదా మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా, నేనైతే ఇలాగే చేస్తాను. వేగిపోయండి మెంతులు, ఆవాలు. ఆల్మోస్ట్ ఇంకొంచెం ఒక్కొక్క 2 నిమిషాలు ఆవాలు వేగితే ఇలా చిన్నగానే పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే లోపల వరకు వేగి మనకి మాడిపోకుండా కమ్మటి వాసన వస్తుంది, కమ్మటి టేస్ట్ ఉంటుందండి. మనం పచ్చడి పెట్టుకోవడంలో కూడా ఓపికగా చేసుకోవాలండి, ఏ పచ్చడి చేసుకున్నా కూడాను. చూసారా, ఆవాలు నేను మెంతులు సగం వేగిన తర్వాత వేసినా కూడా ఈవెన్గా వేగుతాయండి. 2 ఒకేసారి వేసుకుంటే మాత్రం ఆవాలు ముందు వేగిపోతాయి, మెంతులు వేగవు. మెంతులు పచ్చివాసనగా ఉండి చేదు ఎక్కువగా ఉంటుంది. అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఇలా తీసేసుకున్నానండి. ఇప్పుడు పచ్చడికి మూకుడు పెట్టుకుని మనకి పచ్చడికి కావాల్సినంత నూనె వేసేసుకోవాలండి. నేను ఆల్మోస్ట్ 1/4 కిలో నూనె పోసానండి. కావాలంటే కాచి చల్లార్చుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. సరిపోకపోతే నేను ఒక 1/4 కిలో మాత్రం ఖచ్చితంగా నూనె పోసాను. ఇది వేడయ్యాక చూద్దాం. నేను ఇందాక ఇంకా ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, నువ్వులండి. నువ్వులు వేసుకోవాలి ఈ పచ్చట్లో. అంటే మొత్తం అంతట్లోనూ కలుపుకోకూడదండి, సంవత్సరం మొత్తం నిలవ ఉండే దాంట్లో కలుపుకోకూడదు. మనము చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని అందులో కలుపుకోవాలి. నువ్వులు వేయించి పొడి కొట్టుకుని, నేను మర్చిపోయాను, నేను అది కూడా వేయించుకుని పొడి కొట్టి చూపిస్తాను. నూనె కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసుకుందాం. ముందుగా చూసారా, ఇంగువ వేసేస్తున్నాను. ఇంగువ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఈ ముక్కలు
చూసారా, మొత్తం వేసేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత బెల్లం వేసుకుందాం. ఇవి ఇలా కొంచెం మగ్గాలండి. మూకుడు ఇంకా వేడిగానే ఉంది కదండి, చిన్న మూకుడు, అందుకని ఈ ఇతల స్టవ్ మీద ఈ నువ్వు పప్పు వేయించుకుంటున్నాను. ఈ పచ్చట్లో ఇది వేసుకుంటేనే టేస్ట్ అండి. లేకపోయినా కూడా బాగానే ఉంటుందండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి. నువ్వులు కూడా వేయించి తీసేసుకున్నానండి. చూసారా, ముక్కలు మగ్గుతున్నాయి. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక మనం బెల్లం వేసేసుకుందామండి. చాలా చాలా ఈజీ అండి పచ్చడి చేసుకోవడం. ఇవి ఒక చిన్న సైజువి, ఇంత సైజువి 7 కాయలండి, 7 కాయల ముక్కలు. ఇవి చాలా చిన్న సైజు. దీనికి 1/2 కిలో నూనె వేసాను, అలాగే 1/2 కిలో బెల్లం అండి. కారం నేను కొలత తీసుకున్నాను, అవసరాన్ని బట్టి ఇంకొంచెం వేసుకోవాల్సి వస్తే వేసుకుందామండి. పచ్చిదే కాబట్టి కలుపుకునేది పచ్చిదే కాబట్టి నో ప్రాబ్లం అండి, వేసుకోవచ్చు. మెయిన్ కొంచెం ఈ ముక్క కొద్దిగా మెత్తబడ్డమే ఇంపార్టెంట్ అండి, ట్రాన్స్పరెంట్ అవడమే ఇంపార్టెంట్. చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. సంవత్సరం మొత్తం నిలవ ఉంటుందండి, 100% గ్యారంటీ. ఇది చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఎంత బాగా ఇష్టపడతారంటే దోశల్లో, ఉప్మాలో, చపాతీల్లో, అన్నంలో, దీనికి దానికని లేదండి, ఎందులో అయినా తినచ్చు చక్కగాను. చూసారు కదా, కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ బెల్లం వేసేసుకుందాం. చూసారు కదా, మొత్తం వేసేసానండి బెల్లం. ఇది కరగడం ఆలస్యం, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఎప్పుడూ కూడా పచ్చళ్ళకి నూనె, ఉప్పు కరెక్ట్గా ఉండాలండి. నూనె పచ్చడి పైన ఒక అంగుళం వెల్తిగా ఉండాలండి, అంగుళం పైన ఉండాలి. ఖచ్చితంగా అంగుళంకి పైన ఉండాలండి పచ్చడి మీద, అప్పుడే బాగుంటుంది. అలాగే ఉప్పు కూడా సరిగ్గా వేసుకోవాలండి, లేకపోతే పాడైపోతుంది. చూసారా, ఇలా ఎవ్వరూ చేసి ఉండరండి, నేనే ఫస్ట్.
ఇది చిన్నప్పుడు నేను నేర్చుకున్నానండి నిజామాబాద్లో. తెలంగాణ రెసిపీ ఇది. మా అమ్మగారు నా చిన్నప్పటి నుంచి ఇలాగే చేసేవారు. హండ్రెడ్ 100% నిలవ ఉంటుందండి. ఇది ఏమీ ప్రాబ్లం రాదు. మెంతి పొడి పట్టేసుకున్నానండి. అలాగే ఆల్మోస్ట్ బెల్లం కూడా కరిగిపోవచ్చిందండి. అయిపోయింది. బెల్లం కరిగితే చాలండి, పచ్చడి రెడీ అయిపోయినట్టే మనకి. ఇంకొంచెం ముక్కలు ఉన్నాయండి. కరిగిపోయిందండి బెల్లం. ఆపేస్తున్నాను. ఈ వేడికి ఈ ముక్కల్లో ఏమన్నా పచ్చి ఉంటే తగ్గిపోతుందండి. చూసారా, స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లారిన తర్వాత కారము, ఉప్పు అవన్నీ వేసుకుందాం. ఇంతకన్నా ఎక్కువ ఉడికిందనుకోండి జీడి పాకంలా వచ్చేస్తుంది, సాగుతుంది. అందువల్ల మనము ఇంతకన్నా చేసుకోకూడదు. చూసారా, మొత్తం చల్లారిపోయిందండి. చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన మెంతి పొడి వేసుకుందాం. వేసేస్తున్నానండి ఇది. అలాగే ఈ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ కారం కూడా వేస్తున్నానండి. నేను కలుపుకొని చెప్తాను. ఇది ఇలా పలచగా ఉంది అని అనుకోకండి. కొంచెం సేపటికి ఇదంతా కూడా గుంజుకుంటుంది. కారము, మెంతిపిండి అవన్నీ వేసాం కదా. ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, ఇంకొంచెం వేస్తున్నాను. కొద్దిగా కారం కూడా వేస్తాను. ఒక 1/2 గ్లాస్ వేసానండి. అలాగే ఇంకొక 1/2 గ్లాస్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే మెయిన్ పసుపు అండి. ఇది మెయిన్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా పచ్చళ్ళలో కంపల్సరీ వేసుకోవాలండి. 1.5 స్పూన్ వేసాను. 1/2 గ్లాసు, ఇంకొక 1/2 గ్లాసు కారము, ఒక 1/2 గ్లాసు సాల్ట్ వేసానండి. రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇందులో ఇంకా ఫైనల్ టచ్ అప్ అండి. ఏంటి అంటే నువ్వుల పొడి కలుపుకోవడం అండి. ఇది కలుపుకుంటే అయిపోయినట్టే. నేను ఇలా కప్పులోకి కొంచెం తీసుకున్నానండి. అలాగే నువ్వులు కూడా నేను ఇందాక వేయించుకున్నాను కదా, అది కొంచెం వేస్తున్నానండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇందులో కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. అంటే మేము ఇంగు తింటాం కాబట్టి ఇంగు వేసుకున్నాను. లేదు
వెల్లుల్లిపాయలు వేసుకుంటామంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. నాకు ఈ బెల్లం ఆవకాయలో వెల్లుల్లిపాయలు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అందువల్ల తీగా ఉంటుంది కదండి, అందువల్ల ఇందులో ఇప్పుడు ఇది కలిపేసుకున్నానండి. ఇందులో నువ్వుల పొడి చాలా చాలా రుచిగా ఉంది. అలాగే చూసారు కదండి, బెల్లం ఆవకాయ రెడీ అయిపోయింది. నేను ఇది ఇంకా కొద్దిగా లైట్ గోరువెచ్చగా ఉందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను జాడీలో పెట్టుకుంటాను. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.